హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఇంకో సింపుల్ ఈజీ ఆంధ్ర స్టైల్ రెసిపీ. ఇది యాక్చువల్గా మా మమ్మీ ఇలాగే చేస్తారు, కందా బచ్చలి కూర. ఈ టైప్ ఆఫ్ రెసిపీ నాకు తెలిసి మీకు యూట్యూబ్లో ఎక్కడా ఉండదు. చాలా బాగుంటుంది టేస్ట్. దీనికి మనం ప్రాసెస్ అనేది చూసేద్దాము. ఫస్ట్ నేను కంద తొక్క తీసేసి ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. కుక్కర్లో పెట్టి నేను ఫస్ట్ ఇది ఉడికించేసుకుంటాను. నేను దీనికి విజిల్ ఏం పెట్టనండి, మూత పెట్టను, ఇలా ఓపెన్గానే ఉడికించుకుంటాను. ఎందుకంటే విజిల్ పెడితే ఏంటంటే అది బాగా ముద్ద అయిపోయి మ్యాష్ అయిపోతుంది. సో ఇది మనకు కరెక్ట్గా కొంచెం ఉడికితే సరిపోతుంది, మనకు కూర బాగా విడివిడిగా వస్తుంది. సో మనకి కంద ఉడికే లోపల మిగతా ఏం కావాలో చూసేద్దామండి. నేను దీనికి బచ్చలి కడుక్కుని కట్ చేసి పెట్టుకున్నాను. అప్రాక్సిమేట్గా 1/2 కిలో కంద అండి అది. దానికి 3 కప్స్ నేను బచ్చలి ఆకు కట్ చేసిన తర్వాత 3 కప్స్ అండ్ అప్రాక్సిమేట్గా 1/2 కప్పు చింతపండు. ఇది 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ, కరివేపాకు ఒక 3 రెమ్మలు అండ్ పోపు దినుసులు. దీనికి మెయిన్ పోపే అండి టేస్ట్. సో ఇది అప్రాక్సిమేట్గా మనకి ఒక 1/2 కప్పు శనగపప్పు, ఇవి ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ కొన్ని ఎండుమిరపకాయలు. సో మనకు కంద ఉడికిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో కంద మనకి ఇలా ఉడకాలండి, షేప్ ఉండాలి బట్ మెత్తగా ఉడకాలి. మీరు కుక్కర్లో పెడతానంటే పేస్ట్ అయిపోతుంది. సో విడిగా ఇలా ఉడకపెట్టుకోండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాము. సో నేను ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో ఆయిల్ మనకి ఎక్కువే పడుతుంది, అప్రాక్సిమేట్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. మనకి ఆయిల్ బాగా వేడెక్కిపోయిన తర్వాత ఇందులో మనం పోపు దినుసులు వేసేసుకుందాం. సో మనకి ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇందులో నేను ఫస్ట్ శనగపప్పు వేసేసుకున్నాను. ఇది మనం బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం మిగతా పోపు సామాన్లు ఇందులో వేసేసుకుందాం. మనకి శనగపప్పు కొంచెం రంగు మారగానే మనం ఇందులో మిగతా పోపు వేసేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ. నెక్స్ట్ ఇందులో కరివేపాకు, ఇందులో మనం నెక్స్ట్ ఇంగు వేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం బచ్చలి. ఇది బచ్చలు అనేది బాగా వేగాలండి, లేకపోతే మీకు అది కొంచెం జిగురు వచ్చినట్టు అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఫస్ట్ బాగా వేసుకున్నాము. సో మనకి బచ్చలు ఇలా వేగిపోవాలండి. చూసారా, అసలు ఎక్కడ జిగురు లేకుండా మనకి బాగా విడివిడిగా అయింది కదా ఇలాగా. ఇప్పుడు ఇందులో మనం కంద అనేది వేసేసుకుందాము. ఇందులో నెక్స్ట్ ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాం, కారం అండ్ మనకి కూరకి సరిపడా ఉప్పు. ఒకసారి మనం బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని ఇలాగా బాగా కలిపేసుకుందాము. దాన్ని మనం కలుపుకున్నప్పుడు కందని కొంచెం ఇలా గరిటతో మనం ఇలాగా మరీ మ్యాష్ కాదు, కొంచెం పీసెస్ లాగా చేసేసుకుంటే బాగుంటుంది. మనం అలా పీసెస్ కింద చేసుకుంటే ఏంటంటే మనం ఫస్ట్ బచ్చలి పోపు వేసాం కదా, అందులో ఇది బాగా కలుస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కొంచెంసేపు కంద బాగా కొంచెం ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం చింతపండు వేసేసుకుందామండి. ఇది 1/2 కప్పుకి కొంచెం తక్కువ తీసుకున్నాను నేను. సో నేను అదే కప్పును ఒకసారి కొంచెం వాటర్ వేసి తొలిచేసి వేస్తాను. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాం. చూసారా అసలు కలర్ అది ఎంత బాగుందో. ఇప్పుడు మనకు అది కొంచెం ఫ్రై అయిన టేస్ట్ రావాలి కదా, సో కొంచెంసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. సో ఇది మనకి బాగా వేగిపోయిందండి. ఇందులో మేమైతే ఆవ పెట్టట్లేదు, ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు కాబట్టి. నచ్చిన వాళ్ళు ఇందులో
ఒక అర టీ స్పూన్ ఆవపిండి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అంటే ఆవ పెట్టిన కూరలు నచ్చిన వాళ్ళైతే. సో ఇప్పుడు ఇది మనకి బాగా వేగిపోయింది, చూసారా ఆయిల్ అంతా కూడా మనకి పైకి వచ్చింది కదా. సో ఇది మనకి అయిపోయింది. సో నేను ఇది ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. సో మనకి కందా బచ్చలి కూర రెడీ అయిపోయింది. రైస్తో చాలా 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 టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.